ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు నువ్వు ఇక్కడికి? నా చిన్నప్పటి నుంచి వస్తాను. ప్రతి సంవత్సరం. ఎలా ఉంటుంది జర్నీ? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అంటే ఎలా? అక్కడ నైట్ ఉంటే జర్నీ గురించి చెప్పు. ఫస్ట్ జర్నీ గురించి చెప్పు. జర్నీ అనేది భయంకరంగా కొంచెం ఉంటుంది. భయంకరంగా ఉంటుందా? సరదాగా ఉంటుంది అనుకున్నాను. సరదాగా కూడా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? ప్రతి సంవత్సరం వస్తారా? 1 అవర్ పడవ మీద భయపడతారా? మరి భయం ఉంటుంది కదా. భయం ఉంటుందా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా పడవలో ఫ్యామిలీతో సహా అలా నీట్గా తయారుస్తున్నారు. ఇది వేరే పడవలో నుంచి తీస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇవే మరాడులు. ఇవి సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని కొన్ని వేల ఎకరాల వరకు విస్తరించి ఉంటాయి. ఏమున్నదా? సరదాగానే వెళ్తున్నారు. కాదండి, ఇక్కడ చాలా మంది మొక్కుకుంటారండి. అవునా? మొక్కుకొని ఇంత డబ్బాని నూనె కలిస్తే అది మొక్కు తీరుతుంది. మొక్కు తీరుతుంది. దాని గురించి చాలా మంది వెళ్తారండి. ఇప్పుడు మంది ఎంజాయ్మెంట్ పిల్లలు అయితే యూత్ ఎప్పుడు ఎంజాయ్ కోరుకుంటుంది. యూత్ ఎప్పుడు ఎంజాయ్మెంటే కోరుకుంటుంది. అవునా? సిగ్నల్ లేకపోవడం వల్ల మంచి మాట్లాడుకుంటారు. ఓకే. ఇలా సముద్రాన్ని అనేక పాయల కింద విడదీస్తూ ఈ మరాడులు ఆ వచ్చే ఫ్లోటింగ్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అందుకే ఇలా ఉంది. మరాడులు తీర ప్రాంతాల పోతనకు గురి కాకుండా కాస్తాయంట. ఫైనల్గా దగ్గరికి వచ్చినట్టున్నాం. సుమారు ఇప్పటికి 1.5 అవర్ నుంచి జర్నీ చేసాం. 1.5 అవర్ జర్నీ తర్వాత దగ్గరికి వచ్చామనుకున్నాం. ఇంకా టైం పట్టేలా.
ఇంకా టైం పట్టేలా ఉంది. ఫైనల్గా వచ్చాం, చేరుకున్నాం. ఇక్కడ నుంచి నడుస్తూ కొంత దూరం వెళ్ళాలి ఊళ్ళోకి. క్షత్రియ గ్రూప్ సంఘం నుంచి మనోడు సెక్క సత్యరాజ్ అని చెప్పి. ఎవరండి ఇక్కడ మీరు ఏమేమి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మజ్జిగ, గ్లూకోజ్, వాటర్ బాటిల్, వసతులు బయటికి వెళ్ళిపోయారు సార్. ఇక్కడ పిల్లలకి స్కూల్ అంటే సదుపాయం ఏమైనా ఉంది? స్కూల్ సదుపాయం అనేది బయట ఊర్లకి కొంతవరకు ఉందండి. ఇక్కడ ఫుల్ సపోర్ట్ అనేది లేదు. బస్ స్టెప్లో అయితే ఉందండి ఫుల్గా. ఇప్పుడు బస్ స్టెప్కి ఎంతసేపు ప్రయాణం చేయాలి ఇక్కడ నుంచి? 2 కిలోమీటర్లు, 2-3 కిలోమీటర్లు ఉంటుందండి పడవ జర్నీ. ఒక ఈ సేవ చేయాలంటే ఎంత కష్టం అండి, డబ్బుతో కూడిన పని కాదు. అదే ఒక సేవ ఒకటే చెయ్యాలి, ఇక్కడ వర్క్ చేయాలండి. భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడే ఎన్నిసార్లు చెప్పినా అసలు మీరు
నా పేరు సంగాని వెంకటేశ్వర్లు. మా గ్రామం పరిస్థితి గ్రామం అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఎన్నో ఏళ్ళ నుంచి శ్రీ కాళభైరవ స్వామికి మహాశివరాత్రి కార్యక్రమాన్ని మా పరిస్థితి గ్రామం, అలాగే కొత్తపాలెం గ్రామం, మాసిందర గ్రామం, ఈ 3 గ్రామాలు కూడా మరి అందరూ 3 గ్రామాలు ఏకమై ఈ ప్రతి ఏటా కూడా ఇక్కడ ఈ మహాశివరాత్రి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాం. దీనికి మరి 3 గ్రామాల నుంచి కూడా ఒక కమిటీ అంటే ఉంటుంది. ఈ కమిటీ మెంబర్స్ బలుస్తెప్ప నుంచి, మానసత్యప్ప నుంచి, కొత్తపాలెం నుంచి ఈ 3 గ్రామాల నుంచి కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ కనుసన్నల్లో ఇక్కడ కార్యక్రమాలంతా కూడా ఈ మహాశివరాత్రిని జరిపించడానికి నిర్ణయించుకుంటాం. కాబట్టి ఇక్కడ మరి చాలా విశిష్టమైనటువంటి కాళభైరవ స్వామి ఎన్నో ఏళ్లుగా మరి ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. ఇది మా గ్రామాలను కాపాడుతూ ఈ భైరవ స్వామి దేవుడు మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది తీర ప్రాంత గ్రామాలు. ఈ తీర ప్రాంత గ్రామాల్లో సముద్రంలోనే గోదావరిలోనే ఉండి వేటలు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తూ ఉంటాము. ఇక్కడ మాకు ఈ కరాక ప్రాంతంలో ఈ మహా కాళభైరవ స్వామి పరమేశ్వరుడే మాకు దిక్కుగా ఉంటాడు. కాబట్టి ఈయన కొలుచుకుంటూ ఎన్నో ఏళ్ళు మా తాత ముత్తాత నుంచి కూడా ఇది ఆచారంగా మాకు వస్తుంది. ఇక్కడ మరి ఎక్కడ చాలా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది భక్తులు. మరి వాళ్ళ సౌకర్యార్థంగా మేము ఇక్కడ మరి ప్రతి మా పరిస్థితి గ్రామంలో ఉండే మూలపాలెంలో ఉండే ఇక్కడ బోట్లు ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఇది గోదావరి మీద ప్రయాణం చేసి ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ పవిత్రమైన దేవుడు ఇక్కడ ఉన్నాడని దాన్ని నమ్ముకుని భక్తులు ఎంతో దూరం నుంచి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చి వాళ్ళు ముక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళ సౌకర్యార్థంగా మేము ఇక్కడ మర బోట్లు ఏర్పాటు చేసాము. ఆ బోట్లు మరి ఉదయం నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడికి తిరుగుతూ ఉంటాయి. 6 దాటితే మరి వెళ్ళడానికి అవకాశం లేకుండా మరి ఒక కమిటీ నిర్ణయం తీసుకున్నాం మేము. ఎందుచేతంటే చీకటి పడితే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ గోదావరి ప్రయాణం కాబట్టి మరి ప్రభుత్వం వారు కూడా డిపార్ట్మెంట్ వారు కూడా 6 గంటలు దాటితే బోట్లు తిరగొద్దని ఒక నిబంధనలు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన నిబంధనల ప్రకారమే మేము నడుచుకుంటూ మరి 6 గంటలలోపు వచ్చిన భక్తులు మళ్ళీ దర్శనం చేసుకుని 6 గంటలకు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత చీకటి పడితే వెళ్ళడానికి లేదు. మళ్ళీ తర్వాత రోజు రేపు మార్నింగ్ అంటే 27వ తారీఖున లక్షవారం గురువారంగా మళ్ళీ ఉదయం మళ్ళీ ఈ జాతర ఈ మహోత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప చీకటి పడితే అవకాశం ఉండదు. ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం ఒకటి ఉంది. అది ఆటో యూనియన్ సంబంధించిన వాళ్ళు ఈ ఆటో వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్లుగా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమానికి కూడా మా గ్రామాలందరూ మా కమిటీ తరఫున కూడా వాళ్ళు కొంత పెద్ద మొత్తంలో విరాళాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ విరాళాలు సేకరించి మరి అన్నదాన కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్డు ప్రయాణం కాదు కాబట్టి పడవల మీద వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సామాన్య విషయం కాదు. కాబట్టి మరి ఎక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడ మా కడుపు నిండా భోజనం పెట్టాలంటే చాలా గొప్ప విషయం. దీన్ని మరి ఆటో యూనియన్ వాళ్ళందరినీ కూడా మా గ్రామ కమిటీ తరఫున కూడా అందరూ వాళ్ళని అభినందించడం జరుగుతుంది. ఇక్కడికి మానసాన్ని చెప్పంటే మరి తీర ప్రాంతాల్లో అంటే రోడ్డుకి కరెక్ట్ లేకుండా విసిరివేయబడ్డ ప్రాంతం గోదావరి ప్రయాణం సుమారుగా 45 నిమిషాలు 50 నిమిషాలు గోదావరి మీద ప్రయాణం చేస్తే తప్ప ఇక్కడ చేరుకోలేని పరిస్థితి. అయితే గతంలో ఈ గ్రామానికి మరి కొంతమంది రాజకీయ భక్తుల సుబ్బారావు హయాంలో దీనికి ప్రాక్టికల్ అంటే కరెంటు వేయడం కూడా జరిగింది.
జరిగింది ఆయన. ఆ కరెంటు ఉండడం వల్ల అలాగే కొన్ని సంస్థలు కూడా ఇక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతం కాబట్టి సంస్థ వారు కూడా కొన్ని ఇల్లు నిర్మించారు. మరి అక్కడ దాంట్లోనే ఈ జీవనోపాధి చేసుకుని మానసికంగా ఉన్నటువంటి వాళ్ళు వేట చేసుకుని ఇక్కడ బతుకుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే రోడ్డు సదుపాయం లేదు. ఏదైనా రోడ్డు వేయాలంటే ట్రాన్స్పోర్ట్ మార్గం లేక మరి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఏ కాంట్రాక్టర్ కూడా దీన్ని ముందుకు వచ్చే పరిస్థితులు లేవు ఇక్కడ. కాబట్టి ఇక్కడి నుంచైనా ప్రభుత్వం వారి దృష్టికి ఈ విషయాలన్నీ వెళ్ళి మరి ఇక్కడ రోడ్లను ఉండే మంచినీటి సదుపాయం ఉండే ఇటువంటి కూడా ఇక్కడ సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ భైరవస్వామి అంటే ఎన్నో వందల ఏళ్లుగా ఎంతో పవిత్రమైనటువంటి ఈ దేవుడు కాబట్టి దీన్ని నిలబెట్టుకుంటూ ఈ 3 గ్రామాలందరూ కూడా ఏకమయ్యి దీన్ని నిలబెట్టుకుంటూ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి సరే ఈ శివరాత్రులు జరిపిస్తూ ఉంటాము. ఇక్కడ మరి వచ్చిన భక్తులకి కొంత అసౌకర్యం కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ వాళ్ళకి బాత్రూమ్ అంటే ఆడవాళ్ళకి సరైన సేఫ్టీ లేదు. ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ లేక ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్ళాలని మేము కూడా మా కమిటీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈసారి తప్పనిసరిగా ఏ ప్రభుత్వం సరే ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు అవసరాలన్నీ కూడా తీర్చవలసిన బాధ్యత ఆ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా మేము ఈ విషయాలను కూడా ప్రభుత్వం వారి దృష్టి కూడా వెళ్తాం. అలాగే ఈ మీడియా ద్వారా కూడా మీరు ప్రభుత్వం వారి దృష్టి కూడా చేరుతుందని ఆశిస్తున్నాను. ఇకపోతే మరి ఈ మహాశివరాత్రి కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ అన్ని శాఖల నుంచి కూడా మాకు సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు వారు, అలాగే రెవెన్యూ వారు, అలాగే ఫిషరీస్ వారు, అలాగే హెల్త్ సెంటర్ వారు కూడా చక్కటి సహకారాన్ని మాకు అందిస్తున్నారు. కాబట్టి మేము కూడా చేసుకెళ్ళడానికి అవకాశం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ రాబోయే మహాశివరాత్రి నాటికి ఇక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా మేము తీర్చిదిద్దడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని సహకరించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పనిసరిగా సహకరిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కొంతమంది కూడా నూతనంగా దంపతులు పెళ్లి చేసుకున్నటువంటి వారికి పిల్లలు కలగకపోతే ఎన్నో హాస్పిటల్ చుట్టూ ఎన్నో చోట్ల తిరిగి వాళ్ళకి పిల్లలు కలిగినటువంటి వాడు కూడా ఇక్కడ కాళభైరవ స్వామిని నమ్ముకుంటే ఇక్కడ పాండాసారం పెడితే పిల్లలు కలుగుతారని ఒక ఆచారం కూడా ఉంది. అది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేనటువంటి వారు ఇక్కడ పాండాసారం పెడతారు. దాన్ని ఆ భగవంతుడు కూడా కరుణించి వాళ్ళకి పిల్లలు ఇవ్వడం కూడా జరిగింది. అలా ఎంతో మంది భక్తులు మరి పిల్లలు లేనటువంటి పిల్లలు పుట్టడం కూడా కార్యక్రమాలు ఎన్నో చూసాము. దాన్ని కూడా ఒక పవిత్రంగా మేము భావించి ఇక్కడ రావడం జరుగుతుంది. కాకపోతే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ గోదావరి ప్రాంతాల్లో కొన్ని ఓఎన్జీసీ సంస్థలు ఉంటే ఆయిల్ కంపెనీలు ఉంటే అటువంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుని పోతున్నారు తప్ప ఈ గ్రామాలకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా నిధులు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకుండా మరి ఇప్పుడు వరకు జరిగినట్టు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ గ్రామాలు ఎంతో వెనుకబాటు నిర్లక్ష్యానికి గురవడం జరిగింది. కాబట్టి రేపు ఫర్దర్గా కూడా కొన్ని సంస్థలు వచ్చి ఈ ఆయిల్ నిక్షేపాలు ఖనిజాలు వెలుగు తీసే ఈ కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే కాంపిటీషన్లో కూడా ఈ తీవ్రంగా నష్టపోతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గోదావరి మీద ఆధారపడి బ్రతికే గ్రామాలు ఏ ఉన్నాయో ముఖ్యంగా ఆ గ్రామాలను దృష్టిలో పెట్టుకుని ఆ గ్రామాలకు ఒక స్పెషల్ పేట ఇచ్చినట్లయితే ఈ గ్రామాలన్నీ కూడా ఎంతో మరి భవిష్యత్తులో అన్ని అంగులతో మరి అన్ని ఏర్పాట్లతో ఇక్కడ సౌకర్యార్థంగా అన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వారు కూడా రేపు వచ్చే కంపెనీలు కూడా దృష్టిలో పెట్టుకుని వారితో కొన్ని చర్చలు జరిపి తీవ్రంగా నష్టపోయే గ్రామాలకి మరి అన్ని రకాల సౌకర్యాలను చేసి పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు అందరూ లైన్లో ఉండాలి, బాధించాలి. దయచేసి మరి ఎక్కడికి వచ్చేస్తున్నారు. ఎవరైనా ఎక్కడికొచ్చే పేర్లు ఎవరికి చిన్న పెద్దకి ఎవరికి కూడా ఇవ్వు. లైన్ బాధించండి దయచేసి. బాబు లైన్ కంటే సర్వకాల సదస్సు కాపాడు ప్రార్థన. మరి భక్తులు
భక్తులు మరి మల్లాడి శివకేశవ మరి వారి ఆరోగ్యం బాగోవాలని వారి మేనలేంటి అజయ్ కుమార్ గారు శ్రీ కాళభైరవ వారు అలాగే మేము గతంలో ఒక 17 సంవత్సరాల కింద అక్కడ వేరే తీర్థం వెళ్ళడం జరిగింది. ఆ తీర్థంలో చాలా మంది కమ్యూనిటీ పరంగా అనుసంధానం జరుగుతుంది. దాన్ని ద్వేషించి మేము కూడా అక్కడ మహాశివరాత్రిలో కూడా అనుసంధానం పెట్టాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము ఒక ఆటో డ్రైవర్లు మాత్రమే, ఆ తర్వాత మాతో కలిపి బోట్ డ్రైవర్లు కూడా సహకరించారు. బుజ్జి గారు, మల్లాడి వీరాకుల గారు, మా టీం ఒక 40 మంది ఉంది ఆటో డ్రైవర్, వాళ్ళందరికీ కూడా సహకరించడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని మాకు అనుభూతిగా అందజేశారని భగవంతుడు మేము అందరికీ కోరుకుంటున్నాం. భక్తులందరికీ మరి మాఘశాంతిప్ప కాళభైరవ క్షేత్రంలో ఇది చాలా అపూర్వమైన క్షేత్రం. అయితే ఇది పూర్వకాలంలో 1800 సంవత్సరాల కిందటి విగ్రహం అని అంచనాగా చెప్తున్నారు పెద్ద పెద్ద పండితులు. ఇది పూర్వకాలంలో మల్లాడి వంశం వారు, అంటే మల్లాడి కృష్ణారావు యానం ఎమ్మెల్యే గారు వాళ్ళ ముత్తాత గారు ఎవరు చేసేవారని, తర్వాత 1940 వరకు వారు చేశారని, వారు అందరూ పెద్దవాళ్ళందరూ స్వర్గస్థులు అయిన తర్వాత బ్రాహ్మణులు 1945 నుంచి బ్రాహ్మణ చేస్తున్నారని, అప్పటి నుంచి కూడా బ్రాహ్మణ చేస్తున్నాం. అయితే అతి పూర్వకాలంలో చోళరాజు పరిపాలన కాలం నాటి విగ్రహం 1952లో సముద్రం తుఫానికి ఆ గుడి దేవాలయం దిగిపోతే తుఫాను మొత్తం ఇసుక మేట వేస్తే మళ్ళీ అది బలుస్తప్ప గ్రామ పెద్దలందరూ కూడా మహాశాంతిప్ప కొత్తపాలెం 3 గ్రామాలు కలిపి ఆ విగ్రహాన్ని తీసి ఒక 3 కిలోమీటర్లు ఎదగొచ్చి 50 తర్వాత 3 సంవత్సరాలు ఒక పాక వేసి పాకలో పెట్టి తర్వాత ఆలయాన్ని కట్టి ఆలయంలో ప్రతిష్ఠించారు. అతి పూర్వమైనటువంటి తంత్రశాస్త్రం అధిపతి కాళభైరవలో. అయితే కాళభైరవికి ఈయనకి స్వర్ణాకర్షణ అక్షయపాత్ర ఉంటుంది, కానీ ఈయనకి అక్షయపాత్ర ఉండదు, పురు ఉంటుంది. తంత్రశాస్త్రమైన మంత్రసాధన పూర్వకాలంలో సాధువులు కూడా బాగా దీన్ని సాధన చేశారని, దీనివల్ల తప చేసి సిద్ధించారని కూడా పురాణాలు కొన్ని చెప్తున్నాయి. ఇప్పటిది కూడా కాదండి, అది 1800 సంవత్సరాల కిందటి విగ్రహం అంచనా చెప్తున్నారు. అదే విషయం ఏమండి. అయితే అప్పటి నుంచి కూడా 1940 నుంచి కూడా బలుస్తప్ప గ్రామం పెద్దలు మహాశివరాత్రి చేయడం, తర్వాత మహాశాంతిప్పలో అతిపూర్వ క్షేత్రం సప్తసాగర సంఘంలో ఒక సంఘం ఉండేది. భారద్వాజ అంటే గౌతమి నది మధ్య ప్రభావంలో ఉంది వృద్ధగౌతమి సాగర సంఘం. ఇవరకు సప్తసాగర్లు వచ్చేవారు. ఈ రేవనావుల మీద వాళ్ళ గురించి ఇబ్బంది కారణించారు యాత్రలు వాళ్ళు మానేశారు. కానివ్వండి, మామూలుగా ఈ కార్తీక మాసం పుణ్యక్షేత్రంగా అందరూ కూడా రావడం. మత్స్య తీర ప్రాంతాల్లో మత్స్యగారు చాలా అతిపూర్వమైనటువంటి టెంపుల్. వాళ్ళకి భైరుణ్ణి స్మరించుకుంటే కానీ ఒక కొబ్బరిగా కొడితే కానీ మత్స్యగారులు సముద్రాన్ని వెళ్ళరు. వాళ్ళు నిజంగా కూడా సముద్రంలో ఏదైతే జరిగినా భైరుని తెలుసుకోవడం, నిజంగా వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే మళ్ళీ ఆ స్వామికి వచ్చి వాళ్ళ మొక్కులు వాళ్ళు తీర్చుకోవడం ఒక నమ్మకమైనటువంటి అతిథి. ఆ భైరుడి మీద వీళ్ళకి పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం కూడా ఉంది. అంటే అది ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయింది. దీన్ని బయట పెట్టడం మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, తర్వాత టీవీ నేను వాళ్ళు, తర్వాత బయట వాళ్ళు కూడా ఛానల్ కూడా వచ్చి ఈ ఆలయాన్ని కొంచెం బయట పెట్టాలి. బాగా తీర ప్రాంతంలో ఉంది, ఎవరికి ఎటువంటి వారికి చంద్రకొండగా అడవి ప్రాంతంలో ఉండడం చేతల, రోడ్డు మార్కెట్లు చేయడం చేతల అతి పూర్వం అంటున్నారు. దీన్ని కూడా డెవలప్ చేయాలి, అందరూ కూడా వస్తున్నారు. తర్వాత ఈ ఆలయాన్ని కూడా డెవలప్ చేయాలి. అయితే ఈ చుట్టుపక్కల ఒక 16-17 మత్స్యగారి గ్రామాలు ఉన్నాయండి. మత్స్యగారి గ్రామాలందరూ కూడా బయటకు రావడం, కొబ్బరిగా కొట్టుకోవడం, దండం పెట్టుకోవడం, వాళ్ళు చూసిన విధంగా వాళ్ళు ఆ స్వామికి పూజా విధానం చేసుకోవడం, తృప్తిపరచడం, ఈ ఆటకి వెళ్ళటం. అతిపూర్వమైనటువంటి ఆలయం అంటే అతిపూర్వమైనటువంటి ఆలయం. వాళ్ళు కూడా నమ్మకమైనటువంటి భైరవం. ఇది మాత్రం నిగ్రహించుకుని అంటే నేను మా నాన్నగారు పోయింది 36 సంవత్సరాలు చేస్తున్నాను. మా నాన్నగారు ఒక 40 సంవత్సరం, మాదైతే కొండలేశ్వరం ఉండే, ఆయన ఒక 45 సంవత్సరాలు చేస్తున్నారు. అప్పటి నుంచే అంతకుముందు యానం మల్లాడి కృష్ణారావు గారు ముత్తాత గారు చేసేవారట. మనకు తెలియదు అనుకోండి, అది పెద్దవాళ్ళు చెప్పుకోవడం వింటాం. అది తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు స్వర్గస్థులు అయిన తర్వాత మా కొండలేశ్వరం వచ్చి బ్రాహ్మణులు తీసుకురావడం, మా నాన్నగారు రావడం, మా నాన్నగారు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఒకళ్ళు ఇద్దరు చేయడం, తర్వాత మేము కంటిన్యూ మేమైతే 75 సంవత్సరాలు చేస్తాం మా కుటుంబం అయితే. అదండి. కానీ ఈ 75 సంవత్సరాలు వచ్చి కూడా ఈ పాండాస్వరం ఇది పాండస్వరం అంటే వీళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే
తీర ప్రాంతంలో బేడు దగ్గర పాండస్వరం పడుకుంటే పిల్లలు లేని వారి సంతానం కలుగుతుందని శాస్త్రం చెప్తుందని అన్నారు. అలాగే వస్తున్నారు, పడుకున్నారు. అది కూడా జరుగుతున్నాయి. 100కి 95%, 90% కూడా జరుగుతున్నాయండి. అది కోలంటారా, అది పూర్వకాలంలో ఏదో భైరుడికి అచ్చు కింద వేసి ఆయనకి ఏదో జ్యోతి కింద వెలిగించి ఏదో తిప్పడం అనేది కోల. అదండి ప్రతి ఒక్క రోజు ధూపదీప నైవేద్యం, మహాన్యాసపూర్వక అభిషేకాలు మామూలు కంటిన్యూ 10 రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా. అదే విషయం. అదే సప్తసాగర సంగమం అండి. దీని అయితే మాత్రం భారద్వాజ సాగర సంగమంలో అతిథిగా మహాసాన్నిధ్యంలోనే ప్రధానం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.